చందమామ రామాయణం 19వ భాగం. పంచవటిలో ఆశ్రమం కల్పించుకుని తమ పర్ణశాలలో సీతారామలక్ష్మణులు సుఖంగా ఉంటున్నారు. హేమంత ఋతువు వచ్చింది. ఒకనాటి తెల్లవారుజామున వారు ముగ్గురూ స్నానం చేయటానికి గోదావరి వద్దకు పోతూ ఈ కబుర్లు చెప్పుకోవటంలో లక్ష్మణుడు భరతుణ్ణి మెచ్చుకుని, అటువంటివాడికి తల్లి అయి కూడా దుర్మార్గురాలైనందుకు కైకేయిని నిందించాడు. రాముడు అడ్డం వచ్చి, కైకేయిని తిట్టటం మానేసి భరతుణ్ణి గురించే మాట్లాడు అన్నాడు. తాను భరత లక్ష్మణ శత్రుఘ్నులతోనూ సీతతోనూ కలిసి ఎప్పుడు రాజ్యం చేస్తానో గదా అని రాముడు విచారించాడు. వారు ముగ్గురూ గోదావరిలో స్నానాలు చేసి ఆశ్రమానికి తిరిగి వచ్చి ఉదయం చేయవలసిన కర్మకాండ అంతా ముగించుకుని పర్ణశాలలో కూచుని ఉండగా అటుగా ఒక రాక్షస స్త్రీ వచ్చింది. ఆమె రావణుడి చెల్లెలైన శూర్పణఖ. దాని ముఖం వికారం. దానికొక పెద్ద పొట్ట, ఎర్రని జుట్టు, భయంకరమైన గొంతు ఉన్నాయి. వయసు మళ్ళినది. ఆ అనాకారి రాముణ్ణి చూస్తూనే మోహించింది. ఆమె రాముణ్ణి పలకరిస్తూ, వేషం చూడబోతే మునివి, వెంట ఆయుధాలున్నాయి, భార్య ఉన్నది, నీవు మా రాక్షసుల దేశానికి ఎలా వచ్చావు అన్నది. రాముడు మంచిగా ఆమెకు తన వాస్తవ వృత్తాంతం చెప్పాడు. సీత సంగతి కూడా చెప్పి అతను, ఇంతకు నీవెవరు, ఎవరి కుమార్తెవు అని అడిగాడు. నా పేరు శూర్పణఖ, కామరూపిణిని, ఒంటరిగా అరణ్యమంతా తిరుగుతుంటాను. నీవు రావణుడి పేరు వినే ఉంటావు. గొప్ప బలపరాక్రమాలు గలవాడు, విశ్వవసుడి కుమారుడు, రాక్షసరాజు. అతడు నా అన్న. ఎప్పుడూ నిద్రపోయే కుంభకర్ణుడు కూడా నా సోదరుడే. విభీషణుడు నా సోదరుడేగాని అతడికి రాక్షస లక్షణాలు లేవు. మహాపరాక్రమవంతులు ఖరదూషణులు నా సోదలు. నిన్ను చూస్తుంటే ఈ నా వారందరినీ వదిలేసి నీకు భార్యగా ఉండిపోవాలనిపిస్తున్నది. నేను శక్తిగలదాన్ని. ఈ సీతను విడిచిపెట్టి నన్ను కట్టుకో. ఈమె వికారంగా ఉంది, కురూపి, నీకు తగదు. మనిద్దరికీ ఈడు జోడుగా ఉంటుంది. మనం హాయిగా ఈ దండకారణ్యమంతా విహరించుదాం అన్నది శూర్పణఖ. రాముడు శూర్పణఖతో, నాకొక భార్య ఉండనే ఉన్నది. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం కూడాను. నీవు చూడబోతే గొప్ప వంశానికి చెందినదానివి. నీకు సవతి ఉండటం ఉచితం కాదు. ఇతన్ని చూడు, నా తమ్ముడు. అందగాడు, పరాక్రమవంతుడు. భార్యను వెంటపెట్టుకు రాకుండా వచ్చి బ్రహ్మచారిగా ఉంటున్నాడు. ఇతన్ని కట్టుకున్నావంటే నీకు సవతి పోరు తప్పుతుంది అన్నాడు. శూర్పణఖ వెంటనే రాముణ్ణి వదిలి లక్ష్మణుడి వద్దకు వెళ్లి తనను భార్యగా చేసుకోమన్నది. లక్ష్మణుడు నవ్వుతూ, అయ్యో, ఎంతో సుకుమారివి. నేనే సేవకుడిలాగా జీవిస్తున్నాను. నిన్ను పెళ్లాడితే నీవు కూడా దాసీదానివై పోతావు. నా యజమాని రాముడు. అతనికే రెండవ భార్యగా ఉండటం మంచిది. నీవంటి సుందరాంగిని పెళ్లాడినాక రాముడు తన మొదటి భార్యను వదిలేస్తాడు. ఎందుకంటే ఆమె వికారంగా ఉంటుంది. అంతేకాక ముసలిది అన్నాడు. రామలక్ష్మణులు తనను వేళాకోళం పట్టిస్తున్నారని శూర్పణఖ గ్రహించలేకపోయింది. ఆమె రాముడి దగ్గరికి పోయి, ఈ ముసలి కురూపిని కట్టుకుని నా అందాన్ని కాలదన్నుతున్నావు. దీన్నిప్పుడే తినేస్తాను. ఆ తర్వాత సవతి బెడద లేకుండా మనిద్దరమూ సుఖంగా ఉండవచ్చు అని చెప్పి సీత మీదికి వెళ్ళింది. సీత భయపడి పరిగెత్తితే శూర్పణఖ ఆమె వెంటపడింది. రాముడు లక్ష్మణుడితో, దుష్టులతో పరిహాసం ఎంత చెడ్డదో చూశావా? సీతకు అపాయం రాకుండా చూడు. ఈ శూర్పణఖను అంగహీనగా చెయ్యి అన్నాడు. లక్ష్మణుడు రాముడి పక్కనే ఉన్న కత్తి తీసుకుని శూర్పణఖ ముక్కు, చెవులు కోసేశాడు. శూర్పణఖ బాధతో పెద్దపెట్టున అరచి తాను వచ్చిన దారినే మహారణ్యంలో పడిపారిపోయింది. జనస్థానంలో ఖరుడు అనేకమంది ఇతర రాక్షసులతో సహా కూచుని ఉన్న చోటికి రక్తం కారుతూ శూర్పణఖ వచ్చి చేరి నేలమీద పడిపోయింది. నెత్తురు వరదలుగా పారుతూ వికారరూపంలో తన చెంతవచ్చి పడిన శూర్పణఖను చూసి ఖరుడు, నన్ను చూసి మూడులోకాలవారు భయపడతారు గదా, నిన్నీ విధంగా చేసి తన ప్రాణల మీదికి తెచ్చుకున్నవాడెవడు అని అడిగాడు. శూర్పణఖ అతడితో సీతారామలక్ష్మణులను గురించి, వారు తనకు చేసిన పరాభవం గురించి చెప్పి, నీవు వారు ముగ్గురిని చంపి వారి రక్తం తెప్పిస్తే తాగేస్తాను. ఇదే నా కోరిక అన్నది. ఖరుడు తన అనుచరులలో 14 మందిని ఏరి, మీరు వెళ్లి శూర్పణఖ చెప్పే ముగ్గురిని చంపి వాళ్ల రక్తం శూర్పణఖకివ్వండి అని ఆజ్ఞాపించాడు. వారు 14 శూర్పణఖను వెంటబెట్టుకుని రాముడి పర్ణశాలకు వచ్చారు. శూర్పణఖ సీతారామలక్ష్మణులను వారికి చూపి, ఆ ముగ్గుర్నీ వెంటనే చంపెయ్యండి అన్నది. వారంతా ఆయుధాలతో సహా రావటం గమనించి రాముడు లక్ష్మణుడితో, వీళ్ల సంగతి నేను చూస్తాను. నీవు సీత వెంట ఉండు అని చెప్పి రాక్షసులకెదురు వెళ్ళి, మీరంతా ఏమని నామీదికి దండెత్తి వచ్చారు? ఇక్కడి మునులను రాక్షస బాధ నుంచి కాపాడతానని మాట ఇచ్చి ఈ ధనుర్బాణాలు వెంటపెట్టుకుని ఉన్నాను.
నా చేతిలో చావాలని లేనట్టయితే వెంటనే పారిపోండి అని చెప్పాడు. రాక్షసుల మాటలు విని మండిపడి, నీవు మా దొర అయిన ఖరుడికి కోపం తెప్పించావు. నిన్ను చంపిపోవటానికే వచ్చాం. మేము చాలా మందిమి, నీవు ఒక్కడివి. అందుచేత నీకు చావు తప్పదు అంటూ 14 మంది తమ చేతుల్లో ఉన్న శూలాలు రాముడిపైకి విసిరారు. రాముడు 14 బాణాలతో ఆ శూలాలన్నిటినీ దారిలోనే ఖండించి వాటినే మళ్లీ తీసుకుని వింటితో ఎక్కుపెట్టటి 14 మంది రాక్షసులను కొట్టాడు. అందరూ పడిపోయి ప్రాణాలు వదిలారు. ఇది చూసిన శూర్పణఖ కంగారు పడి పెద్దపెట్టున అరుస్తూ పరిగెత్తిపోయి మళ్లీ ఖరుడి సమీపాన కుప్పకూలిపోయింది. ఖరుడామెను చూసి చిరాకు పడుతూ, ఇంకా ఎందుకు ఏడ్చి పొర్లిగింతలు పెడుతున్నావు? ఇప్పుడే గదా నీ పని చేసుకురమ్మని 14 మంది మెరికల్లాంటి వాళ్లను పంపాను. వాళ్ళు అజేయులు. ఇక ఊరడిల్లు అన్నాడు. నీవు పంపావు. వారంతా ఆ రాముడి చేత చావను చచ్చారు. నేను ఏడుస్తున్నానంటే నాకు భయం ముంచుకొచ్చింది. ఆ రాముడు సామాన్యుడు కాడు. అతను, లక్ష్మణుడు మహాపరాక్రమవంతులు. నా పగ, చచ్చినవాళ్ల పగ తీర్చదలిస్తే నీవే వచ్చి ఆ రాముణ్ణి చంపు. ఆ పని చెయ్యకపోయావో నీ శూరత్వం కేవలం డంభమే. అసలు నీవి జనస్థానంలో ఉండటానికి కూడా అర్హుడవు కావన్నమాట. ఎందుకంటే ఎప్పటికైనా ఆ రాముడు వచ్చి నీ ప్రాణాలు తీస్తీరుతాడు. కాదు, రాముడంతటి బలం నీకు ఉన్నదంటావా? వెంటనే వచ్చి అతన్ని చంపు. చంపలేకపోతే అతన్ని చేతిలో చావనన్నా చావు అంటూ శూర్పణఖ భోరున ఏడ్చింది. శూర్పణఖ అందరు రాక్షసుల మధ్య తనను ఇలా అవమానించేసరికి ఖరుడికి పౌరుషం వచ్చింది. రాముడి పరాక్రమం నేను లెక్క చేస్తానా? నీకు జరిగిన అవమానం తలుచుకుంటే నాకు పట్టరాని కోపం వచ్చేస్తున్నది. ఆ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి నేనే స్వయంగా నరికేస్తాను. నీవు వారి రక్తం తాగు అన్నాడు ఖరుడు. ఖరుడి వద్ద 14,000 మందితో కూడిన రాక్షస సేన ఉన్నది. దానికి నాయకుడు దూషణుడు. దూషణుడు ఆ సేనను ఆయత్తపరిచాడు. ఖరుడు రథమెక్కి సేనతో సహా రాముడిపైకి యుద్ధానికి బయలుదేరాడు. ఖరుడి వెంట 12 మంది రాక్షస ప్రముఖులు, దూషణుడి వెంట మరి 4 సేనాపతులు ఉన్నారు. తన పైకి ఒక పెద్ద రాక్షససేన వస్తున్నట్టు గ్రహించి రాముడు సీతను లక్ష్మణుడి వెంట ఒక రహస్యమైన గుహకు పంపాడు. వారు వెళ్ళాక రాముడు తన కవచం ధరించి రాక్షసుల రాకను ఎదురు చూడసాగాడు. అంతలో కోలాహలంగా అరుస్తూ, భేరులు మోగిస్తూ, అరణ్యమంతా మారుమోతలు మోగిస్తూ రాక్షస సైన్యం రానే వచ్చింది. రాముడికి ఎటు చూసినా రాక్షసులు కానవచ్చారు. ఖరుడి రథం రాముడి వద్దకు పర్ణశాలల సమీపానికి వచ్చింది. రాక్షసులు రాముడి మీద బాణవర్షం కురిపించారు. వాటిలో కొన్నిటిని రాముడు తన బాణాలతో కొట్టేశాడు. కాని రాక్షసులు ప్రయోగించిన ఆయుధాలు కొన్ని రాముణ్ణి గాయపరిచాయి. అయినా అతను పర్వతంలాగా చలించక నిలబడ్డాడు. అయితే రాముడు ప్రయోగించిన తీవ్రమైన బాణాలకు రాక్షసులు చావనారంభించారు. అనేకమంది రాక్షసులు రాముడి చేత చావగా కొందరు భయపడి ఖరుడి శరణుజొచ్చారు. దూషణుడు వారికి ధైర్యం చెప్పి తాను రాముడిపైకి వచ్చాడు. అలా వచ్చిన దూషణుడిపైన, అతని వెంట వచ్చిన రాక్షసులపైన రాముడు గాంధర్వాస్త్రం ప్రయోగించాడు. వేలకు వేలు బాణాలు వచ్చి రాక్షసులకు తగిలి వారి ప్రాణాలు హరించాయి. రాముడికి దూషణుడికి యుద్ధమైంది. ఈ యుద్ధంలో రాముడు దూషణుడి సారథిని, గుర్రాలను, చివరకు దూషణుడి 2 చేతులను బాణాలతో నరికేశాడు. దూషణుడి వెంట వచ్చిన 5,000 మంది రాక్షసులను చంపేశాడు. క్రమంగా రాముడు తాను ఒంటరిగాడై ఉండి కూడా 14,000 మంది రాక్షసులను చంపేశాడు. వారిలో ఖరుడు, త్రిశిరుడనేవాడు మాత్రమే మిగిలారు. ఖరుడి ఆగ్రహానికి అంతులేదు. అతడు రాముడిపైకి పోతుండటం చూసి త్రిశిరుడు అడ్డుపడి, రాముణ్ణి నేను చంపుతాను. నీవు చూస్తూ ఉండు. ఒకవేళ రాముడే నన్ను చంపితే తర్వాత నీవు అతన్ని చంపవచ్చు అని బతిమాలాడు. ఖరుడు సరేనన్నాడు. త్రిశిరుడికి రాముడికి భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో త్రిశిరుడు తన గుర్రాలను, సారథిని, ధ్వజాన్ని పోగొట్టుకుని రొమ్మున బాణాలు తగిలి మూర్ఛపోయాడు. ఆ స్థితిలో రాముడు 3 బాణాలు వేసి త్రిశిరుడి తల నరికేశాడు. తర్వాత రాముడికి ఖరుడితో యుద్ధం జరిగింది. యుద్ధ తంత్రములు తెలిసినవాడు కాబట్టి ఖరుడు రాముడి చేతి బాణాన్ని విరగగొట్టడమేగాక కవచాన్ని ముక్కలు ముక్కలుగా ఛేదించాడు. రాముడు నిలువునా రక్తం కారుతూ అగస్త్యుడిచ్చిన విల్లు తీసుకుని భయంకరమైన బాణాలు ప్రయోగించి ఖరుణ్ణి విరధుణ్ణి చేశాడు. ఖరుడు తన గదను రాముడిపైకి విసిరివేశాడు. అది రాముడి బాణాలతో తుత్తునియలు కాగా సమీపంలో ఉన్న చెట్టును పెరికి దాన్ని రాముడిపై వేశాడు. రాముడు దాన్ని కూడా తన బాణాలతో ఖండించి ఖరుణ్ణి ఒక్క క్షణంలో చంపేశాడు. రాముడిలా ఖర దూషణులను 14,000 మంది రాక్షసులను చంపేయడంతో దండకారణ్యానికి రాక్షస భయం తీరిపోయింది. యుద్ధం అయిపోయినట్టు గ్రహించి సీత గుహలో నుంచి బయటికి వచ్చి రాముణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకుని ఎంతో సంతోషం పొందింది.
చందమామ రామాయణం 19వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.